మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండించారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని విమర్శించారు. 40 ఏళ్ల అనుభవం ఉందన్న చంద్రబాబు ఇలాగేనా పరిపాలించేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా రాక్షస పాలన కొనసాగిస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అనే దానికి నిదర్శనం జరిగిన సంఘటన. తెలుగుదేశం పార్టీ గూండాలు రవిడీలు అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి కార్లు తగలబెట్టి ఆఫీస్ తగలబెట్టి ఇంటి కిటికీలు కూడా పగలగొట్టి దారుణ చర్య జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. అంటే పోలీసులు ఉన్నారు అక్కడ. దేనికి? దాడిని సక్రమంగా జరిగేటట్టు చూడటానికి కానీ ప్రొటెక్షన్ ఇవ్వటానికి కాదన్నది రుజువైంది నిన్నటి సంఘటనతో. దేనికి సందేశం ఇది? ఎవరిని భయపెట్టాలని చూస్తున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు? గత 1.5 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉన్నప్పటి నుంచే మొదలు ప్రారంభమైనప్పటి నుంచే మా కార్యకర్తల్ని చాలా మందిని హత్యలు చేసినారు, కాళ్లు చేతులు ఇంచినారు, అనేక రకాలైనటువంటి దారుణాలు చేసినా ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చిన్న బెదురు కూడా బెదర్లా. ప్రజల్లో పలుచునైపోతున్నటువంటి చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం ఈ రకంగా మరింతగా రెచ్చిపోతే భయపడిపోతారేమో అన్నది ఒక భ్రమ మాత్రమే. ఎవరైతే కంప్లైంట్ చేస్తా ఉన్నారో, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళపైనే కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాము. అంబటి రాంబాబు గారి విషయంలో కూడా అంతే. ఆయన రోడ్లో ఆయన ప్రోగ్రామ్ చేసుకుంటే దానికి వెళ్తుంటే ఆయన పైన దాడి చేస్తే ఆయన ప్రతిస్పందించి వాళ్ళని తిడితే అదేదో చంద్రబాబుని తిట్టినట్లు కావాలని ఒక నెపం తీసుకొచ్చి ఆయన ఇల్లు తగలబెట్టి ఇంటిపైన దాడి చేసి ఆయన్నే అరెస్ట్ చేసి అసలు చాలా దారుణమైన పరిస్థితులు. ఇంతమందిలో ఒక్కరిని కూడా టీడీపీ వాళ్ళని కంట్రోల్ చేయలేదు, వాళ్ళపైన కేసులు పెట్టలేదు. ఎక్కడ కూడా పోలీసులు కూడా ఈరోజు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. నిన్న జరిగినటువంటి రాక్షస మారణ కాండ, బరి తెగించినటువంటి విశృంఖలమైనటువంటి ఆటవిక చర్యల్ని భారతదేశం అంతా కూడా తలతిప్పి చూసేట్టుగా ఖచ్చితంగా ప్రతి తలుపు తడతాం. భారతదేశంలో ప్రతి వ్యవస్థ దగ్గరికి వెళ్తాం. 50 ఏళ్ల అనుభవం లేదా 16 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత ఆటవికంగా రాష్ట్రంలో పరిపాలిస్తున్నాడనేది ప్రపంచానికి చెప్తాం. ఈ 40 సంవత్సరాల అనుభవాన్ని అంతటినీ కూడా ఉపయోగించి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని ఈ ఒక్క ఇన్సిడెంట్స్తో ఆటవిక ప్రదేశ్గా మార్చారని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. పాపం ఎలా అయిపోయిందంటే పోలీసుల పరిస్థితి, ప్రజాప్రతినిధులు ఫోన్లు చేస్తే రక్షణ కోసమని ఎవరైనా పోలీసులు ఆశ్రయిస్తే టచ్లోకి రాకపోతే గొడవ లేదు కదా అన్నటువంటి పరిస్థితులు వాళ్ళు ఫోన్లు ఎత్తడం లేదు, గేట్లు కూడా తీయటం లేదు. ఇలా ఉంది. దీన్నే ఆటవిక ప్రదేశ్ అంటాం, ఆటవిక పరిపాలన అంటాం. ఈ ఆంధ్రప్రదేశ్ని ఆటవిక ప్రదేశ్గా మార్చి దీనికి ఈయన సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తూ ఉన్నారు. దీనికి ఒక అందమైన పేరు రెడ్ బుక్ రాజ్యాంగం అని. మాజీ మంత్రిగా చేసినటువంటి నేతపై ఇంటిపై దాడి చేయడం, ఇది ఒక పిరికి పంద చర్య, ఒక దరిద్రమైనటువంటి చర్య, ఒక నియంత పోకడలకు సంబంధించినటువంటి చంద్రబాబు గారి చర్య. అసలు ఫ్లెక్సీ పెట్టింది ఎవరు? దానిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి సంబంధం ఉండి మీరు మా నాయకుడి యొక్క ఫోటోలు వేశారు? ఏ విధంగా మీరు ఏ ఆధారంతో మీరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు? తీయమని మీకు ప్రజాస్వామ్యబద్ధంగా రిక్వెస్ట్ చేసినా మీరు తీయకపోగా దాని మీద కామెంట్ చేసినటువంటి వాళ్ళని కొట్టియడానికి, దాడులకి తెగబడడానికి కర్రలు ఇచ్చి రాడ్లు ఇచ్చి మా పైకి ఎగదోసి మేము దాన్ని ప్రతిఘటిస్తే మా మీద కేసులా?